హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే జాను ఫర్ యూ. మీ అందరికీ కూడా ముందుగా హ్యాపీ పామ్ సండే అండి. ఈ వీడియోలో మెయిన్గా ఈ పామ్ సండే రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది నేను మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది. వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా వాచ్ చేయండి. మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. యేసుక్రీస్తుని సిలువ వేసే ముందు ఆదివారం రోజు పామ్ సండే అంటామన్నమాట. పామ్ సండే ఎందుకంటామంటే యేసుక్రీస్తు జెరూసలేం వచ్చినప్పుడు అక్కడ వారంతా రక్షకుడిగా అంగీకరించి యేసుక్రీస్తుని ఇలాగ గాడిద మీద అన్ని వీధుల్లో ఊరేగిస్తారు. మట్టలతో ఊరేగిస్తారనమాట. అప్పట్లో కొబ్బరి మట్టలు అలాగే ఈత మట్టలతో ఇట్లాగా అందరూ కూడా పాటలతో దేవుణ్ణి ఇట్లా స్తుతిస్తూ ఊరేగిస్తారు. అప్పటి నుంచి కూడా ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఈస్టర్ని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారండి అందరూ. సో మా ఒంగోలు అయితే మేము ఇట్లాగా మట్లాదివారం అప్పుడు మేము చిన్నప్పటి నుంచి కూడా మా పిల్లలకి ఈ విధంగా మట్టల్ని ఈత మట్టలు తెచ్చుకుంటాం అన్నమాట. లేతగా ఉన్నవి వాటితో ఇలాగ డెకరేట్ చేసుకుంటాము. ఒక 5 years నుంచి అజయ్ మాకు కొంచెం ఇంకా ఇన్నోవేటివ్గా మాకు మట్టల్ని తయారు చేస్తాడనమాట. పిల్లలకి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఈ మట్టల్ని మనము ఇంకా బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు. ఫ్లవర్స్తో డెకరేట్ చేయొచ్చు. అలాగే కలర్ థర్మాకోల్ బాల్స్ ఉంటాయి అన్నమాట, అలా డెకరేట్ చేయొచ్చు. సో మనకి ఎలా వస్తే అలాగా, మనకి ఏ విధంగా నచ్చితే అలాగా. కానీ మా అజయ్ అయితే ఇక్కడ చాలా డిఫరెంట్గా డెకరేట్ చేస్తాడనమాట. సో ఇది ఒక డిఐవై అని చెప్పచ్చు. ఇట్లా అన్నీ కూడా ఒక సన్న నీడిల్తో అనమాట ఇట్లా సన్నగా కట్ చేసి వాటిల్ని ఇలాగ హార్ట్ షేప్లో తయారు చేస్తాడు. చేసిన తర్వాత వాటిని మనము థ్రెడ్తో కానీ లేకపోతే ప్లాస్టర్తో కానీ అంతవరకు కట్టేస్తాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేస్తాడనమాట. సో మనకి ఒక్కొక్కసారి ఏంటంటే నీడిల్లు మనకి వంగిపోతుంది. అలాంటప్పుడు మేము ఈసారి ఎలా చేసామంటే, మనకి జామెట్రీ బాక్స్లో కంపాస్ ఉంటుంది కదా, అది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. మనకి ఎలా నీడిల్లు స్ట్రాంగ్గా ఉండేది తీసుకొని ఇలాగా ఒక్కొక్క లేయర్ని మనం సన్నగా కట్ చేసుకొని వాటిని ఇట్లా హార్ట్ షేప్లో ఇట్లా తయారు చేసుకొని వాటిని థ్రెడ్తో ఇలా హోల్డ్ చేసి పెట్టేసేయాలన్నమాట. సో చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇలాగే పిల్లలందరూ కూడా వాళ్ళకి ఎలా నచ్చితే అలాగా డెకరేట్ చేసుకొని పామ్ సండే రోజు అన్నీ కూడా రెడీ చేసుకొని వస్తారు. మీరు ఇక్కడ చూడండి, మా పిల్లలు సండే స్కూల్కి వెళ్తారనమాట. మా అక్క వాళ్ళ సండే స్కూల్కి, స్వర్ణలత సండే స్కూల్ అనమాట. అక్కడ పిల్లలందరూ కూడా ముందు రోజు ఇలా సెంటర్స్ అన్నీ ఉంటాయి. చర్చ్ తరపున జ్యూయట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ తరపున చాలా సెంటర్స్ ఉంటాయి అన్నమాట. ప్రతి సెంటర్లో కూడా ముందు రోజు ఈ విధంగా మంచిగా మట్టల్ని డెకరేట్ చేస్తారనమాట. సో పిల్లలందరూ కూడా ఇక్కడ కూర్చొని అన్నీ కూడా ఎవరికి ఎలా ఇష్టమైతే అలాగా డెకరేట్ చేసుకుంటున్నారు. సో ఇది కూడా చాలా సరదాగా ఉంటుంది పిల్లలకి. వాళ్ళు కూడా మంచిగా వాళ్ళ ఆర్ట్ అనేది వాళ్ళు ఈ విధంగా చూపించుకుంటారనమాట. సో పిల్లలకైతే చాలా సరదాగా ఉంటుంది. పేరెంట్స్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తా ఇలాగా మనము ఈ మట్టల ఆదివారాన్ని ఈ విధంగా పిల్లలతో మెయిన్ అనమాట. సో వాళ్ళు పాటలు పాడుకుంటూ మంచిగా వీధులమ్మట ఈ విధంగా తిరుగుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే పిల్లలకి చాలా నేర్చుకుంటారు. ఈ విధంగా పిల్లలందరూ కూడా ఈ విధంగా రెడీ అయిపోయారండి. ఇలాగా పామ్ సండే రోజు సెలబ్రేట్ చేసుకుంటే పిల్లలకి చాలా మంచిగా బ్లెస్సింగ్స్ వస్తాయని మా నమ్మకం అన్నమాట. చూసారా, కొబ్బరి లీవ్స్తో ఇలాగా క్రాస్ కూడా చేశారనమాట పిల్లలందరూ కూడా. సో ఈ విధంగా అన్నీ అరేంజ్ చేసేసుకొని మార్నింగ్ 7 కల్లా మనం ర్యాలీకి
రెడీ అయిపోవాలి. మార్నింగే పిల్లలు రెడీ అయిపోయి అన్ని సండే స్కూల్ సెంటర్స్లో కూడా ర్యాలీ జరుగుతుంది అన్నమాట. మేమందరం కూడా సండే రోజు ఎర్లీ మార్నింగ్ లేచి మంచిగా రెడీ అయిపోయి సండే స్కూల్కి వచ్చేసామండి. సో అలాగే పిల్లలందరూ కూడా సండే స్కూల్ దగ్గర గ్యాదర్ అవుతారు. అందరం ఇక్కడ మట్టలు ముందు రోజు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు కదా, అవన్నీ కూడా తీసుకొని ఇక చూసారా చిన్న చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు మంచిగా సండే రోజు పార్టిసిపేట్ చేస్తారనమాట. ఇక్కడ బ్రూనోతో పిల్లలు మంచిగా ఆడుకుంటారు, సరదాగా ఉంటుంది. పామ్ సండే రోజు ఇట్లా పేరెంట్స్ కూడా చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి మంచిగా సపోర్ట్ చేస్తారనమాట. ర్యాలీ స్టార్ట్ అయిపోయింది. అక్కడ చూస్తున్నారు కదా బస్సు జూయట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ నుంచి ర్యాలీ అనమాట. బస్సులో ర్యాలీ చేశారు. సో ఇలాగా మేమందరం కూడా పిల్లలతో నడుచుకుంటూ పాస్టర్ గారింటి దగ్గరికి వెళ్ళాము బ్లెస్సింగ్స్ కోసము. సో ఇదంతా మా టీం అన్నమాట. ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి. పెంచండి. ఎంతమందికి అర్థం కాలేదు చేతులు ఎత్తండి. జీవిత కుమరించిన పరిశుద్ధ నామమున ఆశించి దావీదు కుమారునికి ప్రార్థన చేద్దాం. ఇక్కడ కొనసాగుటకు మా బిడ్డలు చెప్పండి. యేసు నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్. ఈ విధంగా మార్నింగే పిల్లలతో మంచిగా ర్యాలీ జరిగిందండి. చాలా బాగా జరిగింది. ఇక్కడ నుంచి మేమందరం మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయేసి మళ్ళీ చర్చ్కి వెళ్ళాం. చర్చ్లో కూడా చాలా బాగా జరుగుతుంది. సో ఇదంతా కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.